విహాన్ చిన్నప్పుడు ఒకసారి అడిగిండు, శాంటా క్లాస్ నాకు గిఫ్ట్ ఇస్తాడు అని చెప్పినాము. ఆ రోజు నుంచే ఇంట్లో ట్రీ పెట్టడం స్టార్ట్ చేసినాం. ప్రతి క్రిస్మస్ కి ప్రతి సంవత్సరం శాంటా వచ్చి విహాన్ కి ట్రీ దగ్గర గిఫ్ట్ పెట్టేసి వెళ్తున్నాడు అని అనుకుంటాడు. కానీ లాస్ట్ ఇయర్ బాగా క్లోజ్ గా ఉండే ఒక ఇద్దరు వాడికి చెప్పిండ్రంట, శాంటా లేడు అంతా ఉట్టిగానే చెప్పింది నీకు అని. కన్ఫ్యూజ్ అయిపోయిండు, నిజంగా లేడా శాంటా క్లాస్, ఇవన్నీ ఎవరు ఇచ్చారు మరి నాకు అని. అనుకోకుండా ఆ రోజు మాల్లో శాంటా క్లాస్ కనిపించిండు. ఇంకా వాడు ఫిక్స్ అయిపోయిండు, వాళ్ళు నాతో జోక్ చేసిండు శాంటా క్లాస్ నిజంగానే ఉన్నాడు కదా అని. విహాన్ శాంటా క్లాస్ ఉన్నాడు అని నమ్మినంత కాలం ప్రతి సంవత్సరం శాంటా నుంచి గిఫ్ట్స్ వస్తూనే ఉంటాయి. ఇయర్ స్టార్టింగ్ లో విహాన్ చాలా స్ట్రగుల్ అయ్యిండు. దాని నుంచి బయటకు వచ్చి నజల్ వాష్ చేసుకోవడం వల్ల పెద్ద అచీవ్మెంట్ మాకు. ఈ సంవత్సరం విహాన్కి ఒక గ్రీటింగ్ కార్డ్ వచ్చింది. అండ్ ఈ కార్డ్ వచ్చేసి వాడికి అప్రిసియేషన్ లాగా, నువ్వు నజల్ వాష్ చేసుకున్నందుకు శాంటా క్లాస్ ప్రౌడ్ గా ఉన్నాడు అని చెప్పి దాంట్లో రాసింది. వాడి ఇంటికి వచ్చే వరకు ఆ కార్డుని చూసుకుంటూనే ఉన్నాడు. నా కోసం సర్ప్రైజ్ గిఫ్ట్ రెడీగా ఉందంట, నన్ను చూసి ప్రౌడ్ గా ఉన్నాడంట, నేను నజల్ వాష్ చేసుకున్నందుకు అని చెప్పి మస్తు హ్యాపీ అయిపోయాడు వాడు. ఎందుకు ఇచ్చిందట నీకు? నజల్ వాష్ చేసుకున్నందుకు అక్కడ గిఫ్ట్ వెయిటింగ్. ఇక మీరు మంచిగా రావుతే ఇక్కడ స్పెషల్ సర్ప్రైజ్ వెయిటింగ్ అంట. స్పెషల్ సర్ప్రైజ్ వెయిట్ చేస్తుంది. వెళ్ళి ఒక నెస్తా. ఓకే, థ్యాంక్ యూ శాంటా క్లాస్ నాకు ఇచ్చినందుకు. ఇక ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి ఈ గిఫ్ట్ వస్తుంది అని శాంటా క్లాస్ నుంచి. మస్తు హ్యాపీ అయిపోయింది వాడు. శాంటా లేకపోతే ఇచ్చింది నాకు. శాంటా లెగోస్ ఇచ్చింది, కొత్త లెగోస్. నేను లెగోస్ అన్న చూసిండు అందుకని. థ్యాంక్ యూ శాంటా నాకు ఇది ఇచ్చినందుకు. ఇది వాళ్ళ వీడియో. రేపటి స్పెషల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.